అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ రాత్రి మనము ఎదురు చూస్తున్నటువంటి రీతిగా దైవజనులు దేశ విదేశాల్లోని దేవుని చేతిలోని బహుబలముగా వాడబడుతున్నటువంటి గొప్ప దైవజనులు పాస్టర్ సుదర్శనయ్య గారు మరి మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఈ సమయమును పోగొట్టుకోకుండా ఆలస్యము చేయకుండా దైవజనులకి వాక్యమునకు సమయాన్ని మనము అందిద్దాము. ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలు, గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా త్వరగా ఈ యొక్క ఆశీర్వాద పండుగల స్థలంలోనికి రావాల్సిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు చప్పట్లు కొడుతూ దైవజనులను ఆహ్వానిద్దాం. అందరు చప్పట్లు కొడదాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్థలమందు నన్ను నిలవబెట్టిన దేవునికి మొదటగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినమందు మీ మధ్య వాక్య పరిచర్య చేయటానికి నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానం ఇచ్చినటువంటి దైవ సేవకులు పాస్టర్ విజయ్ రాజు గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే పాస్టర్ యోనా గారు, వారి మందిరంలో కూడా నేను వాడబడ్డాను, వారికి ఇంకా ఉన్నటువంటి పాస్టర్స్కి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పేరట శుభములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది సమయము దేవుని వాక్యమును మనము ధ్యానము చేద్దాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాము. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, సర్వాధికారి, జీవాధిపతి యేసుక్రీస్తు దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. సమస్తమును సృష్టించిన సృష్టికర్తవు, నీ పరిశుద్ధ వాక్యమును, నీ జీవ వాక్యమును ఇక్కడ నీ దాసుడనైన నేను మాట్లాడుతూ ఉండగా నీ పరిశుద్ధాత్మతో నింపి, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నాతో ఇక్కడున్న వారందరితోనూ మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు ఇక్కడికి ప్రార్థనకు త్వరగా రావాలని నేను 5:30 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరాను. ఈ మధ్య ఏంటో నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా రాజకీయ సభలు అక్కడే జరుగుతున్న దగ్గరలో నా కారు ఆగిపోతుంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీటింగు అంగలకుదురు దగ్గర నుంచి తెనాలి జంక్షన్ వరకు జరుగుతుందంట. అక్కడే బండి ఆపేశారు 2 గంటలు. మొన్న యోనా గారు మందిరానికి వెళ్ళేటప్పుడు అప్పుడు జగన్ గారి మీటింగు, అప్పుడైతే 4 గంటలు ఆపేశారు బండి మాకు. ఎక్కడికి వెళ్తున్నా ఏంటో మరి ఈ మధ్య మీటింగ్లకి ఆటంకం కలుగుతుంది. కానీ ఎక్కడ ఆటంకం కలుగుతుందో దేవుడు అక్కడ గొప్ప కార్యము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత కష్టపడి ఈ ప్రార్థనా కూటాలు దైవ సేవకులు ఎందుకు అరేంజ్ చేస్తారు, సంఘ పెద్దలు ఎందుకు అరేంజ్ చేస్తారు? అది మనందరి దీవెనల కొరకే కదా, మనందరి ఆశీర్వాదాల కొరకే కదా. ఓన్లీ పాటలు పాడుకొని ఆరాధన చేసుకొని కానుకలు పట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుందా? దేవుని వాక్యం చెప్పటానికి ఈ మీటింగ్లు పెట్టింది, దేవుని వాక్యమును ప్రకటించటానికి. మరి దేవుని వాక్యమును ప్రకటించేటప్పుడు ఎంత ప్రయాసపడి సభను ఏర్పాటు చేసిన తర్వాత ఆ దేవుని మాటలు వినే దగ్గరే మనము ఫెయిల్ అయిపోతే దేవుని ఆశీర్వాదం మనకు ఎలా వస్తుంది? కాబట్టి దేవుని వాక్యము వింటున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుని వాక్యమును వినాలి. పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉంటూ దేవుని వాక్యమును మీరు వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
సింగపూర్లో నేను సేవ చేస్తున్న దినములలో ఇండియాలో మీటింగ్ పెట్టడానికి మా చర్చ్ విశ్వాసి ఒక పాస్టర్ గారు చెప్పారంట, మా పాస్టర్ గారు సింగపూర్ దేశం నుంచి ఇండియాకి లీవ్లో వస్తున్నారండి, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఇండియాలో ఉంటారు, మీ దగ్గర మీటింగ్స్ ఏవైనా ఉంటే పాస్టర్ గారిని అరేంజ్ చేయండి అని అంటే, ఆ పాస్టర్ గారు మీ అయ్యగారు మెసేజ్లు ఎలాగుంటాయో నాకు తెలియదు, మీ అయ్యగారు వాక్య పరిచర్య ఎలాగుంటుందో నాకు తెలియదు, కాబట్టి ఆయన వీడియోస్ ఏమైనా ఉంటే, ఆయన వాక్యం చెప్పినటువంటి క్లిప్స్ ఏమైనా ఉంటే అది నాకు కొంచెం పెట్టాను అన్నారంట. పెట్టమనగానే మా చర్చ్ విశ్వాసం ఏం చేశాడంటే, వీడియోలు నావి యూట్యూబ్లో చాలా మెసేజెస్ ఉంటాయి, మోర్ దెన్ 3000 మెసేజెస్ ఉంటాయి, అందులో ఒక 2 క్లిప్పులు పెట్టి నువ్వు ఇవి విను, ఇది వింటే నువ్వే పిలిచి మరి మా అయ్యగారికి వాక్యం ఇస్తావని చెప్పాడంట. చెప్పిన తర్వాత 5 రోజులు అయిపోతుంది కానీ అట్నుంచి ఆన్సర్ రావట్లేదు. రాకపోయేసరికి చర్చ్ విశ్వాసం ఏం చేశాడనంటే, ఆ వ్యక్తికి ఫోన్ చేసి, ఇలా పాస్టర్ గారు వస్తున్నారు, మీటింగ్ పెట్టమన్నాను కదా, టైం దగ్గరికి అయిపోతుందని చెప్తున్నాను కదా, మా పాస్టర్ గారి మెసేజ్లు కూడా మీకు పంపించాను కదా, మరి విన్నారా అని అడిగారట. అనగానే అతను చెప్పాడంట, మీ అయ్యగారు ఏం వాక్యం చెప్తున్నాడో నాకు ఒక మొక్క కూడా అర్థం అవ్వట్లేదు, అట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి సభ పెడితే ఏం బాగుంటుంది అన్నాడంట. సరే, ఇది జరిగిపోయిన తర్వాత మా చర్చ్ విశ్వాసి మా చర్చికి వచ్చి నన్ను ఒక ప్రశ్న వేశాడు, అన్న మీరు వాక్య పరిచయం చేస్తుంటే బాగున్నాయి కదా అని ఒక 2 మెసేజ్లు ఆయనకి నేను పంపించాను, అది విన్న తర్వాత నాకు అర్థం కాలేదన్నాడు అన్న, నాకు చాలా బాధ అనిపించింది, దీనికి మీరు ఆన్సర్ చెప్పండి అన్న అని నన్ను అడిగాడు. దానికి నేనేం చెప్పాలి? ఆన్సర్ అర్థం కాకపోతే నేనేమని చెప్పాలా? నా ప్రసంగం ఎవరికైనా అర్థం కాకపోతే దానికి బాధ్యుడిని నేనా? మరి నా ప్రసంగం అర్థం కావాలంటే సేమ్ అనాయింటింగ్, సేమ్ అభిషేకము వింటున్న వారికి కూడా ఉంటేనే చెప్పే మాటలు అర్థమవుతాయి అన్నమాట. హల్లెలూయా. లేకపోతే ఏదో ఈ పాయింట్ తీసుకొచ్చి ఆ పాయింట్ కనెక్ట్ చేశాడు, ఆ పాయింట్ తీసుకొచ్చి ఈ పాయింట్ కనెక్ట్ చేశాడు, నాకు అర్థం కాలేదు అంటారు. కొంతమందికి నాడు ప్రసంగాలంటే ఎలాగైపోయాయంటే, జోక్స్ చెబుతూ అద్భుతమైన ప్రసంగం, లేదంటే పెద్ద పెద్ద కేకలేసి దేవుడిని దీవిస్తాడు టాచ్ అని అన్నాం అనుకోండి, అది గొప్ప ప్రసంగం. బైబిల్లో నుంచి ఒక విషయాన్ని వివరించాలనుకుంటే, బైబిల్లో నుంచి ఒక సత్యాన్ని ప్రజలకు ప్రకటించాలని తపనతో ప్రార్థన చేసుకొని వచ్చే దైవ సేవకుని ఈ రోజుల్లో గుర్తించటలేదు. కనుక అట్లాంటి పరిస్థితుల్లో ఈ వెల్లబాడు ప్రజలు లేరని, ఈ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ ప్రజలు లేరని నేనైతే నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన లేఖన భాగంలో మనం ఒక విషయాన్ని మనము గమనిద్దాము. మీరు చూడండి, అందుచేత అనే మాటను మనం వదిలేద్దాం, ఆ తర్వాత మాటని చదువుదాము. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అన్నాడు. అంటే ఇక్కడ ఎవరున్నారు? చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మృతులలో నుండి లెమ్ము అంటే చచ్చిపోయిన శవాలు ఉన్నాయి, ఆ శవాల మధ్యన ఒకడు పడుకున్నాడు పోయి. ఆ శవాల మధ్యన ఒకడు ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్నాడు. నిద్రిస్తున్న వాడిని అపోస్తుడైన పౌలు పిలుస్తున్నట్లుగా మనకు ఆ వచనం కనబడుతుంది. ఏవని పిలుస్తున్నాడు? మృతుల మధ్యన నిద్రపోతున్న నీవు లేచి రమ్ము అని పిలుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రపంచంలో ఎవడైనా శవం పక్కన దుప్పటేసుకొని మంచం వేసుకొని పడుకుంటాడా? శవం పక్కన చాపేసుకొని పడుకుంటాడు ఎవడైనా? ఇది ఎక్కడా జరగదు. మరి బైబిల్లో ఈ మాట రాసిందంటే అది వాస్తవంగా జరిగిన సంఘటన కాదు, ప్రకృతి సంబంధమైన సంఘటన కాదు, నిజంగా చనిపోయిన వాళ్ళ మధ్యన పడుకునే విషయము కాదు. అది ఆధ్యాత్మిక జీవితంలో ఒక 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 ఆధ్యాత్మిక వివరణ కొరకు అపోస్తుడైన పౌలు ఈ మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా దేశంలో ఒక విషయాన్ని కనుగొన్నారండి. ఆ విషయం ఏమిటంటే, ఆ విషయం ఎంత గొప్ప విషయం అంటే, ఒక వ్యక్తి అంట చచ్చిపోయినోడు పక్కన 6 గంటలకు మించి పడుకుంటే వాడు కూడా చచ్చిపోయే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని కొన్ని వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి పరీక్షలు చేసి పరిశోధించి కనుక్కున్నారంట వాళ్ళు. అలాగా కనీసం ఒక 50 మంది మీద ప్రయత్నాలు చేశారంట. కొంతమంది బ్రతికారు, కొంతమంది చనిపోయారు. అంటే ప్రమాదం ఎంత ప్రమాదం అంటే, చచ్చిపోయిన శవాల మధ్యన పడుకుంటే కొన్ని గంటల తర్వాత ఆ మరణము ఈ బ్రతుకున్న వాడిని కూడా ఆవరిస్తుందని
వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇది వాస్తవంగా జరిగిన ఒక సంఘటన. ఈ సంగతిని కనుక్కోవటానికి $1,000 ఖర్చు పెట్టింది అమెరికా గవర్నమెంట్. కానీ బైబిల్లో ఈ విషయం అపోస్తుడైన పౌలు 2000 సంవత్సరాల క్రిందట తెలియజేశాడు. దేవునికి చప్పట్లు కొట్టి మహిమపరుద్దామా? ఎంత గొప్ప బైబిల్ని మనము కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మృతులు అంటే నిజంగా చనిపోయిన వాళ్ళని గురించి కాదు, ఆత్మీయముగా చనిపోయిన వారిని గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఆత్మీయంగా చనిపోవటం అంటే ఏమిటో బైబిల్లో మీకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను, మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికే 2వ అధ్యాయము 1వ వచనము మీరు చూడండి. 2వ అధ్యాయము 1వ వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఏంటండి ఆ మాట? చచ్చిపోవడం అంటే ఏంటి? మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోవటం అంటే ఎవరైతే పాపము చేస్తున్నారో, ఎవరైతే అపరాధములు చేస్తున్నారో, ఎవరైతే దోషములు చేస్తున్నారో వారు ఆత్మీయముగా చనిపోయినోడితో సమానము. ఆత్మీయంగా వాడు చనిపోయాడనే ఇక్కడ వాక్యము మనకు డిక్లేర్ చేస్తుంది. అందుకే ఈనాడు క్రైస్తవుల్లో చాలా మంది యేసుక్రీస్తుని అంగీకరించాక కూడా, బాప్తిస్మము పొందిన తర్వాత కూడా మందిరానికి వస్తూ కూడా ఇంకా పాపములోనే జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ఎంత డేంజర్ అంటే వారు ఆల్రెడీ ఆత్మీయంగా చనిపోయాడు. వాడి పక్కన ఎవరైనా నిద్రపోయే స్థితిలో ఉంటే వాడు కూడా ఆత్మీయంగా చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అవకాశం ఉంటుంది. కాబట్టి చచ్చిపోవటము అనేది బైబిల్ ఏం చెప్తుందంటే పాపము వలన, అపరాధముల వలన చచ్చిపోయే ప్రమాదం ఉన్నది అని. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. మీ అందరికీ బాగా తెలుసు, ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనములో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ పండు నీవు తిను దినమున చచ్చిపోతావు అని చెప్పాడు. ఆ పండు నీవు తిను దినమున చచ్చెదవని చెప్పాడు. దేవుడు ఏ పండునైతే తినొద్దన్నాడో ఆ పండు తినటను బట్టి చచ్చిపోలేదు, దేవుని మాటను కాదని తిన్నందుకు చచ్చిపోయారు వాళ్ళు. దేవుని మాటను వినందుకు వాళ్ళు చనిపోయారు అని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా నేను ఒక విషయం చెప్పాను. ఏమిటది? చచ్చిపోవటం అంటే పాపములు, అపరాధముల వలన చచ్చిపోవటము. రెండవది చచ్చిపోవటం అంటే ఏంటో తెలుసా? దేవుని మాటలు వినకపోవటము వలన చచ్చిపోవటము. దేవుని వాక్యము వినకపోవటం వలన చచ్చిపోవటము. ఇది మీరు గమనించాల్సిన రెండవ విషయం. దేవునికి స్తోత్రం. కొంతమంది వాక్యము చాలా బాగా వింటారు కానీ విన్నది అర్థం చేసుకోరు. విన్నది అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది? విన్నా కూడా ఉపయోగం లేదు. వింటారు కానీ విన్నది అర్థం చేసుకోకపోతే విన్నా కూడా ఉపయోగం లేదు. బైబిల్లో ఏ వచనమైనా రాయబడి ఉందంటే అందులో నుంచి మనకు ఒక సత్యము తెలుస్తుంది, అందులో నుంచి మనకు ఒక దీవెన ఉంటుంది. కానీ ఒట్టి మాటల వలన ఏమి దీవెన ఉండదు. అందుకని దేవుని మాటలు వినేవారు తక్కువైపోయారు ఈ రోజుల్లో. ఒట్టి ప్రవచనాలు చెబితే అవి మాత్రము వినటానికి ఇష్టపడుతున్నారన్నమాట. దేవుడు ఏం చెప్తాడో అది వినాలి. దేవుడు చెప్పింది వినలేనప్పుడు నీవు ఆత్మీయముగా చనిపోయిన వాడితో సమానము. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు 2 విషయాలు చెప్పాను. ఒకటి, చనిపోవడం అంటే ఏమిటి? పాపములు, అపరాధముల వలన చనిపోవుట. రెండవది, దేవుని మాట వినకపోవటము వలన చనిపోవుట. లోకాసు వార్తలో 3వ మాట మనకు కనబడుతుంది, 15:24లో కనబడుతుంది. అలాగే అదే 15వ అధ్యాయము 32లో కూడా కనబడుతుంది. ఏమని కనబడుతుంది? నా ఈ కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను. ఆ అధ్యాయం అంతా ఎవరి గురించి మాట్లాడుతుందండి? తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడుతుంది. తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? అనగా తండ్రి ఏమని మాట్లాడుతున్నాడు? ఈ నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాననే దానికి బదులు ఏం మాట్లాడుతున్నాడు? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అంటున్నాడు. అంటే మూడవది ఏంటో తెలుసా?
దేవునికి నీవు దూరం అయిపోయిన రోజు, దేవుని కృపలో నుంచి నీవు దూరం అయిపోయిన రోజు, దేవుని ప్రేమలో నుంచి నీవు దూరం అయిపోయిన రోజు, దేవుని సన్నిధిలో నుంచి నీవు దూరం అయిపోయిన రోజు చచ్చిన వాడితో సమానము. కొంతమంది మందిరానికి రారు, సంవత్సరాలు రారు. అప్పుడు వాళ్ళని ఏమనాలి? ఒక ఆమె మాత్రం అంది, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ఒక సభకి వెళ్తే ప్రార్థనకు వచ్చి, మా ఇంటి సచ్చినోడు ప్రార్థనకు రాడండి, మీరు కొంచెం ప్రార్థన చేయండి అని అంది. ఏమన్నది? మా ఇంటి సచ్చినోడు ప్రార్థనకు రాడండి, ప్రార్థన చేయండి అని. కరెక్ట్గా చెప్పావమ్మా నువ్వు మాత్రం. మరి ప్రార్థనకు రానోడు ఎవడు? ప్రభువుని ఎరగని వ్యక్తి అనుకోండి, దేవుని ప్రేమ రుచి తెలియదు కాబట్టి రాడు. దేవుని ప్రేమను గురించి తెలుసు, పుట్టిందే క్రైస్తవ కుటుంబంలో, బైబిల్ అంతా నాకు తెలుసు అనుకుంటాడు. కానీ దేవుని మందిరానికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళంటే అప్పుడప్పుడు ఇట్లాంటి సభలకు వస్తుంటారట, ఇట్లాంటి వాక్యం వినడానికి. దేవునికి స్తోత్రం. అందుకే నేను మూడవదిగా చెబుతుందంటే, దేవునికి దూరం అయిపోయిన ప్రతి వ్యక్తి చనిపోయిన వానితో సమానము. చనిపోయిన చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? మీకు ఆల్రెడీ చెప్పాను, మృతులలో నుండి లెమ్మన్నాడు. మృతిని పక్క నుండి అని అనలేదు, మృతులలో నుండి అంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నుంచి నువ్వు నిద్రపోతున్నావు రమ్మంటున్నాడు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు 3 శవాలను మీకు చూపించాను అనుకోండి. ఇప్పుడు అందులో మొట్టమొదటి అంటే పాపముల వలన, అతిక్రమముల వలన చనిపోయిన వ్యక్తులు. మరి కొంతమంది దేవుని మాట వెనుక చనిపోయిన వ్యక్తులు, మరికొంతమంది గట్టిగా దేవునికి దూరమైపోయి చనిపోయిన వ్యక్తులు కనబడుతున్నారు. ఇంకా చనిపోయిన వ్యక్తులు ఎవరో తెలుసా? కీర్తన గ్రంథము 115వ కీర్తన 2వ వచనము నుండి 8వ వచనము వరకు మీరు చదివితే, వారి విగ్రహములు కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, చేతులుండి పనిచేయవు, కాళ్ళుండి నడవవు, వాటిని పూజించేవారు, వాటిని ఆరాధించేవారు అటువంటి వారే అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను ఒక ప్రశ్న, చూడండి. ఒక విగ్రహం ఉంది, విగ్రహం పక్కన శవం ఉంది. రెండిట్లకి ఏం తేడా? నన్ను అడిగితే శవం కంటే విగ్రహమే నయం. ఎందుకంటే శవం దగ్గర వాసన వస్తుంది, విగ్రహం దగ్గర రాదు. అవి చూడవు, ఇది చూడదు. ఆ విగ్రహము మాట్లాడదు, శవము మాట్లాడదు. విగ్రహము నడవదు, శవము నడవదు. ఇంకా బెటర్ ఏదంటే విగ్రహమే. ఎందుకంటే ఇది కంపు కొడుతుంది, ఇంకొద్ది రోజులు పోతే, ఇంకొన్ని గంటలు పోతే కంపు కొడుతుంది. విగ్రహమే బెటర్. కానీ అటువంటి వారే వాటిని పూజించువారంట. అంటే విగ్రహారాధన కూడా చచ్చిపోయిన వాళ్ళతోనే పోల్చబడింది. ఇప్పుడు విగ్రహారాధకుల గురించి మనకెందుకండి అంటే, నేను క్రైస్తవుల గురించి చెబుతున్నా. ఈ బోధ క్రైస్తవుల గురించి చెబుతున్నాను. క్రైస్తవుల్లో విగ్రహారాధన చేసేవాళ్ళు లేరా? ఇప్పటికీ విగ్రహాన్ని పెట్టి పూజించే వాళ్ళు లేరా? చాలా మంది విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు. కొంతమంది వాళ్ళు హృదయములలోనే విగ్రహాలు తయారు చేసుకొని పూజించుకుంటున్నారు. కొంతమంది దేవుడి కంటే అయ్యగారులు గొప్ప అయిపోతారు. మరి కొంతమంది రకరకాలుగా విగ్రహారాధన చేస్తున్నారు ఈనాడు క్రైస్తవ సమాజము. ఒకసారి రోమన్ క్యాథలిక్ కుర్రవాడు, మంచి ప్రార్థనాపరుడు. మీకు విషయం తెలుసా? రోమన్ క్యాథలిక్లో ఉన్న ప్రార్థనాపరులు అసలు ఈనాడు ఉన్నటువంటి సంఘాలు ఎవరి దగ్గర ఉండరేమో, అట్లాంటి ప్రార్థనలు చేస్తారు. గంటలు ప్రార్థన చేస్తాడన్నమాట. ఆ వ్యక్తి 8 గంటల నుంచి 9 గంటలు ప్రార్థన చేసేవాడు, ఉదయం 3 నుంచి 10 గంటల వరకు. అతడు ఎంత ఆత్మపూర్ణుడు అంటే రోమన్ క్యాథలిక్ చర్చికే వెళ్తాడు. అతని పక్కన మనం ఒక 10 నిమిషాలు నిల్చుంటే మన పుట్టుక నుంచి మనం ఎట్లాంటి పరిస్థితుల నుంచి వచ్చామో చెప్పేయగలం. వాస్తవమేది, అబద్ధం కూడా కాదు. అంత ఆత్మపూర్ణుడు అన్నమాట. 6th సెన్స్ ఓపెన్ అయిపోయినట్లుగా నీ గురించి మొత్తం బయోడేటా చెప్తాడు. నీ జీవితం ఎలా ఉండబోతుందో కూడా చెప్పగలడు. అటువంటి ప్రార్థనాపరుడు ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. మా ప్రార్థనకు వచ్చే విశ్వాసులకి మొదట పరిచయం అయ్యాడు. అయితే వాళ్ళు అనుకున్నారు,
ఈయన ఇంత ప్రార్థన చేస్తున్నాడు, ఇంతగా మన గురించి చెప్పగలుగుతున్నాడు, ఇట్లాంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తే బాగుంటుంది కదా, ఆ మరియను ఆరాధించకుండా ప్రభు దగ్గర తీసుకొస్తే బాగుంటుంది కదా అని మన మందిరానికి తీసుకొచ్చారనమాట. నేను నడిపిస్తున్న సంఘానికి అతన్ని బలవంతంగా తీసుకొచ్చిన తర్వాత నేను ఆయనకు సువార్త చెప్పడం కాదు, ఆయనే నాకు సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని చెప్పాడనంటే, అయ్యగారు మీరు చాలా అద్భుతంగా వాక్యం చెప్పారు, చాలా చక్కగా దేవుని మాటలు వివరించారు, మీరు ఒక పాయింట్ లాజిక్ మర్చిపోయారు. ఏంటంటే ఇంతగా రక్షణ అనుగ్రహించిన యేసు ప్రభువు ఎవరికి పుట్టాడో తెలుసా? మరియమ్మకు పుట్టాడు. మరి యేసయ్య అంత గొప్పవాడైతే ఆమెను కన్న తల్లి ఇంకెంత గొప్పదో కదా, మరి ఆమెనెందుకు నువ్వు పూజించటలేదు, ఆమెనెందుకు నువ్వు ఆరాధించటలేదు అని అన్నాడు. నేనన్నాను, చాలా గొప్ప విషయం చెప్పావు. మరి యేసు ప్రభువుని కన్న తల్లే అంత గొప్ప భక్తురాలైతే, అంత గొప్ప స్థితి కలిగింది అయితే, అంత గొప్ప దేవుడైతే, మరి మరియమ్మను కన్న వాళ్ళ అమ్మమ్మ ఇంకా గొప్పది కదా, వాళ్ళ అమ్మమ్మ కంటే వాళ్ళ అమ్మమ్మ ఇంకా గొప్పది కదా. ఇలాగ మనం ఆలోచించుకుంటూ పోతే హవ్వ గుడి కట్టాలి. మనం ఎవరికి? హవ్వకి గుడి కట్టాలి. ఒక ఆమెకు డాక్టర్ పుట్టాడు అనుకోండి, డాక్టర్ అయ్యాడు. డాక్టర్ని కన్నది కాబట్టి ఈయన ఆపరేషన్ చేస్తేనే అంత 100% సక్సెస్ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి పోతే బాగుంటుందని వెళ్తాడా? బాబు నేను ఏదో పిడకలు అమ్ముకుంటూ లేదంటే ఇంట్లో పాసి పనులు చేస్తూ వాడిని డాక్టర్ చదివించాను, నా దగ్గరకు వచ్చి గుండె ఆపరేషన్ అడిగితే నేనేం చేస్తాను అంటదందా? యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి మరియమ్మను దేవుడు ఒక ద్వారముగా ఏర్పాటు చేసుకున్నాడు, అంతే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? అంతటి ప్రార్థనాపరుడు 10 నిమిషాలు ఆయన పక్కన ఉంటే నీ చరిత్ర అంతా చెప్పగలిగిన వానికి సత్యము తెలియదు. అటువంటి వ్యక్తికి నిజమైన దేవుడైన యేసును గూర్చిన అవగాహన లేదు. మనమందరం గొప్ప ధన్యులము, ఈనాడు యేసుక్రీస్తును గూర్చిన అవగాహన మనకి ఉన్నది. వాళ్ళు ఇంకా విగ్రహారాధనలోనే నలిగిపోతున్నారు. ఈనాడు క్రైస్తవుల్లో చాలామంది విగ్రహారాధనలో నలిగిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో నేను మీటింగ్స్కి వెళ్తే అక్కడ ఒక పాస్టర్ గారి గురించి నాకు చెప్తున్నాడు. ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆదివారం పూట ఉంగరాలు అమ్ముతాడంట. ఉంగరాలు, ఏ ఉంగరాలు అనుకున్నావు? పచ్చ ఉంగరము, ఎర్ర ఉంగరము, ఇది నువ్వు పెట్టుకుంటే సమస్య నీకు రాదమ్మా అని చెప్పి ఒక్కొక్క ఉంగరం 25,000 రూపాయలు చొప్పున అమ్ముతాడంట. చూడండి ఎట్లాగున్నారు. ఉంగరాలు అమ్ముకుంటున్నారు కొంతమంది. ఇది విగ్రహారాధన కాదా? సిలువ బొట్టు పెట్టుకోండి అని చెప్తున్నారు కొంతమంది. ఇది విగ్రహారాధన కాదా? ఎంత భయంకరమైన విగ్రహారాధన! ఇది కూడా చచ్చిన స్థితితో సమానమే. ఇప్పుడు ఎన్ని డెడ్ బాడీస్ గురించి చెప్పుకున్నాము? 4. మొట్టమొదటిది పాపముల వలన అతిక్రమములు. పాపము వలన అంటే నేను వివరించవసరం లేదు, పాపం అంటే ఏంటో మీకు తెలుసు. రెండవది దేవుని మాట వినకపోవటము వలన. మూడవది దేవునికి దూరంగా జీవించుట వలన. నాలుగవది విగ్రహాలను పూజించుట వలన చచ్చిన వారితో సమానము. 5వ విషయం చెప్తున్నాను, మీరు చూడండి. 5వ విషయము యోధాపత్రిక 12వ వచనము. యోధాపత్రిక 12వ వచనము 2 మార్లు చచ్చి అన్న మాట కనబడుతుంది అక్కడ. మొత్తం వచనం అంతా చెప్పట్లే. 2 మార్లు చచ్చి. ఇప్పుడు మీరు వినండి. ఆడు ఫస్ట్ ఒకసారి చచ్చాడు పాపం వల్ల. రెండోసారి ఎలా చచ్చాడనంటే దేవుని బోధకు బదులు, సత్య బోధకు బదులు దుర్బోధలకు అలవాటు పడిపోయి చచ్చిపోయిన స్థితి. అంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే ఆ వచనం మీరంతా చదివితే దొంగ మెట్టలుగా వారు ఉన్నారు అని అన్నాడు. అంటే దొంగ భక్తి ఎవరైతే చేస్తారో, యథార్థమైన భక్తి చేయకుండా దొంగ భక్తి ఎవరైతే చేస్తారో వారు చచ్చిపోయిన వాళ్ళతో సమానం. అమెరికా దేశంలో ఒక మిషన్ కనిపెట్టారు. మీరు ఎప్పుడైనా విన్నారా? అమెరికా దేశంలో ఒక మిషన్ కనిపెట్టారు. ఆ మిషన్ ఏంటంటే, ఆ మిషన్ ఎక్కడైనా ఒక సెంటర్లో పెట్టారనుకోండి, అటువైపుగా కారులో వెళ్ళిపోయి, లారీలో వెళ్ళిపోయి, బైక్లో వెళ్ళిపోయి, సైకిల్ మీద వెళ్ళిపోయి, నడుచుకొని వెళ్ళిపోయిన వారు ఎవరైనా సరే 360 డిగ్రీస్లో ఆ చుట్టుపక్కల రేడియేషన్ కొంత దూరం వరకు దొంగలు ఎంతమంది ఉన్నారో పట్టేస్తుంది. వీడి దొంగ, వీడి దొంగ, వీడి దొంగ అని సంగతి పట్టేస్తుంది.
ఆ మిషన్ కనిపెట్టి వాళ్ళు ఏం చేశారనంటే జపాన్లో టెస్ట్ చేద్దామని జపాన్లో ఒక మెయిన్ సెంటర్ ఎంచుకొని, ఒక మెయిన్ సిటీ ఎంచుకొని అక్కడ సెంటర్లో ఆ మిషన్ని ఫిట్ చేశారట. ఫిట్ చేస్తే అటువైపుగా ఇటువైపుగా ఉదయం నుండి సాయంత్రం దాకా దాదాపుగా 3 లక్షల మంది ప్రయాణాలు చేశారు. సాయంత్రం అయ్యేసరికి రిపోర్ట్ నొక్కడానికి దానికి బటన్ ఉంది, బటన్ నొక్కగానే రిపోర్ట్ వచ్చేసిందంట. అందులో 2,80,000 మంది దొంగలు ఉన్నారంట. 2,80,000 మంది, 3 లక్షల మంది వెళ్తే. ఆ తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది మన దేశంలో కూడా టెస్ట్ చేద్దామని తీసుకెళ్ళిపోయి న్యూయార్క్ సిటీలో పెట్టారంట. 5 లక్షల మంది తిరిగారు. సాయంత్రం అయ్యేసరికి రిపోర్ట్ వచ్చింది 4 లక్షల మంది దొంగలు ఉన్నారని. ఇండియాలో టెస్ట్ చేద్దామని తీసుకొచ్చి ఢిల్లీలో పెట్టారట. సాయంత్రం వచ్చేసరికి మిషన్ లేదు అక్కడ. సాయంత్రం వచ్చేసరికి మిషనే లేదు. నీకేం చెప్పాలి చెప్పండి? అందరూ దొంగలైతే మరి భక్తి గలవారు ఎక్కడ ఉంటున్నారు? మీకు తెలుసా, ఒక సంఘానికి 500 మంది వస్తే అందులో 10వ భాగం ఇవ్వని దొంగలు, దొంగ భక్తి చేసేవాళ్ళు అందరినీ తీసేస్తే ఒక 50 మంది భక్తులు ఉంటారేమో. ఇంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉంటున్నారన్నమాట సంఘాల్లో కూడా. మీరు ఆలోచిస్తున్నారు నేను చెప్తుంది? ఎంతమంది ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉంటున్నారో మీరు ఆలోచన చేయండి. ఎన్ని డెడ్ బాడీస్ గురించి చెప్పుకున్నాం? ఎన్ని డెడ్ బాడీస్ గురించి చెప్పుకున్నాం? 5. 6వది చూడండి దయచేసి బైబిల్లో నుంచి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. 5:6 సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. చూడండి, సుఖానికి అలవాటు పడిపోయిన వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళతోనే సమానము. క్రైస్తవుడు అనే ప్రతి వ్యక్తికి ప్రతి స్టేజ్లో కూడా ఏదో ఒక శోధన, ఒక ముళ్ళులాగా శోధన అనేది ఉంటూనే ఉంటుంది. దైవ సేవకులకు ఉంటుంది, బిషప్పులకు ఉంటుంది, సంఘ పెద్దలకు ఉంటుంది, విశ్వాసులకు ఉంటుంది, ఆడవాళ్ళకు ఉంటుంది, మగవాళ్ళకు ఉంటుంది, సండే స్కూల్కి వస్తున్న పిల్లలకు కూడా ఏదో ఒక ముళ్ళు, ఏదో ఒక శోధన అనేది ఉంటూనే ఉంటుంది. నాకు ఏమీ లేకుండా సుఖంగా బ్రతకటానికే నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను అనుకుంటే వాడు ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నాడు. ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్న వారికి ఎటువంటి శోధనలు రావు. వాడు 2 కార్లు కొనుక్కుంటాడు, 2 బిల్డింగ్లు కొనుక్కుంటాడు, 10 ఎకరాల స్థలం కొనుక్కుంటాడు. ఎందుకు కావాలంటే ఇక తీసుకో, మీటింగ్ పెట్టుకొని ఇసిరేయగలడు, ఏ శోధన ఉండదు అనుకుంటే వాడు భక్తిపరుడు అని అనుకోవద్దు. వాడు ఆధ్యాత్మికంగా చనిపోయి ఉంటాడు. అందుకే ఏ శోధన వాడి మీదకి రావట్లేదు అని అర్థం. సుఖపడిపోతున్నారు కొంతమంది. దేవుని కొరకు కష్టపడే మనస్సు లేదు. మందిరమును అభివృద్ధి చేద్దాము, మన పాస్టర్ గారి విషయంలో మనం జాగ్రత్త తీసుకుందాము, ఇంకొన్ని ఆత్మలను తీసుకొద్దాము, ప్రార్థనలోకి వద్దాము అని కష్టపడే వాళ్ళు ఉండరు. స్వస్థత కూటం అని పెట్టండి బోర్డు, వచ్చే సంవత్సరం ఇక్కడ మీటింగ్ పెట్టి దీనికంటే ఎక్కువ మంది వస్తారు. అదే చర్చిలో ఉపవాస ప్రార్థనల కూటం చెప్పండి, 10 మంది వస్తారు. ఉపవాస కూటాలకి 10 మంది, బైబిల్ స్టడీకి 5 వస్తారు. స్వస్థత కూటం అని పెడితే వాడికి జబ్బు లేకపోయినా కూడా వచ్చేస్తాడు. ఎంతమందిని తోసేస్తాడు అయ్యగారు చూద్దాము, ఎంతమందిని కిందని పడేస్తాడు అయ్యగారు చూద్దామని వచ్చేస్తాడు. అంటే మనం ప్రతి విషయంలో సుఖమును కోరుకుంటున్నాం కానీ దేవుని కొరకు కష్టపడే తత్వాన్ని కోరుకోవట్లేదు. దేవుని కొరకు శ్రమపడే తత్వాన్ని మనము కోరుకొనటలేదు. అంటే సుఖభోగముల యందు ఉన్నవారు కూడా చచ్చిన వాళ్ళతో సమానము. ఇంకొక విషయం కూడా చెప్తాను, దయచేసి మీరు చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము మీరు చూస్తే, యోబు గ్రంథము 5వ అధ్యాయము అసూయ వలన చచ్చెదరు. అంటే అసూయ ఏం చేస్తుంది? అసూయ ఏం చేస్తుంది చెప్పండి? మనిషిని చంపేస్తుంది. చచ్చిపోయినటువంటి వారు. అసూయ పరులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఆత్మీయంగా చనిపోయినటువంటి వారే. అంటే అసూయగా ఉండటము కూడా దేవునికి ఇష్టము లేదు.
ఒకసారి ఎప్పుడో మా పాస్టర్ గారు ఒక కథ చెప్పారు, విజయవాడలో జరిగిందంట. ఇది వాస్తవంగా జరిగిందా మరి లేదో, మరి పాస్టర్ గారు ఉపమానంగా చెప్పారో నాకు తెలియదు, కానీ ఎదురెదురుగా ఉన్నాయంటే ఇద్దరికి బిజినెస్లు, బట్టల షాపులు ఉన్నాయంటే ఇద్దరికి ఎదురెదురుగా. వాళ్ళకంటే మన బిజినెస్ బాగుండాలని అందులో ఒకడు ప్రార్థన చేసేవాడంట. ఏమని? ప్రభువా, నా ఎదురుగా ఉన్నటువంటి షాపు వాడు ఒక కారు కొనుక్కున్నాడు, నేను 2 కార్లు కొనుక్కోవాలని ప్రార్థన చేశాడంట. దేవుడు ఆలకించాడు. ఈయనకి 2 కార్లు ఉన్నాయి, ఆయనకు 1 కారే ఉంది. అప్పుడు కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆయన 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడంట. అది చూసిన వ్యక్తి, ప్రభువా, ఆడు బిజినెస్లో అభివృద్ధి చెంది 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, ఇప్పుడు నేను 4 అంతస్తులు కట్టాలి, అదే స్థలంలో వాడికి ముందే కట్టాలని ప్రార్థన చేశాడంట. దేవుడు 4 అంతస్తులు ఇచ్చాడు. ఎన్ని? 4 అంతస్తులకు మించి ఇచ్చాడు. ఆ తర్వాత ఒకరోజు చూశాడు, వాడు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. వాడికంటే నేను ఆరోగ్యంగా ఉండాలి, వాడికి ఎంత ఆరోగ్యం ఉందో అంతకంటే నాకు ఎక్కువ ఉండాలి, వాడితో నేను సమానంగా ఉండకూడదు, నాకు ఏదో ఒకటి చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేశాడనంట. వీడికి ఏమైందంటే అతనికంటే బలము, ఆరోగ్యము అన్నీ సంపాదించుకున్నాడు. వీడు అసూయకి పరాకాష్ఠకు వచ్చేసింది. ఏంటంటే పరాకాష్ఠకు వచ్చేసింది, ఒకరోజు ఈయన బైక్ మీద వెళ్తూ పడిపోతే కంటికి దెబ్బ తగిలి కన్ను పోయింది. అప్పుడు అనుకున్నాడు, ప్రభువా, వాడికి 2 కళ్ళు ఉన్నాయి, నాకు ఒక్కనే ఉంది, ఏం చేస్తావో తెలీదు, వాడికి 2 కళ్ళు పోవాలి అని ప్రార్థన చేశాడంట. మరుసటి రోజు 7 కళ్ళు పోయింది అనుకున్న కూడా. అసూయ, అసూయ. నైజీరియా ప్రాంతంలో 3 దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించని. అందులో ఒకడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నన్ను అమెరికా దేశానికి పంపించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొకడు ప్రార్థన చేస్తున్నాడు ఏమంటే, నన్ను సింగపూర్ దేశానికి పంపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. మరొకడు ప్రార్థన చేస్తున్నాడు, నన్ను కెనడాకు పంపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈలోగా దేవదూత ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షమైన తర్వాత మొదటి వానికి అన్నదంట, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే అమెరికా, వెళ్ళిపో అన్నాడంట. టక్కుమని మాయమైపోయాడు. అమెరికా న్యూయార్క్ సిటీలో వాడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, దేవుడు నా ప్రార్థన ఆలకించాడని వాడు ఆ ఊర్లంతా తిరిగేస్తున్నాడు. 2వ వాడికి దేవదూత ప్రత్యక్షమైంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అంటే అతడు, నేను సింగపూర్ వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. అయితే వెళ్ళిపో ఇప్పుడు అన్నాడు. టక్కుమని మాయమైపోయాడట, సింగపూర్ దేశంలోకి వెళ్ళిపోయాడట. 3వ వాడికి అడిగాడు, నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే, నాకంటే ముందు వాళ్ళిద్దరు వెళ్ళిపోవడం పెట్టి వాళ్ళిద్దరు ఇక్కడ తెచ్చా అన్నాడంట. టక్కుమని వాళ్ళిద్దరు అక్కడికి వచ్చేసారు. ఎవడో వెళ్ళలేదు చివరికి. అసూయ అంత భయంకరంగా మనుషులను చంపేస్తుంది. అసూయ వలన ఈనాడు చాలా మంది చచ్చిపోతున్నారు. అసూయ ఉంటే ఎలాంటి విషయాలు అసూయ ఉండాలి తెలుసా? అతడు 1 గంట ప్రార్థన చేస్తున్నాడా, నేను 2 గంటలు ప్రార్థన చేయాలి. అతడు ఎంత కానుకిస్తున్నాడు, అంతకంటే నేను ఎక్కువ ఇవ్వాలి. అతడు ఎంతగా దేవుని సన్నిధిలో పని చేస్తున్నాడా, అంతకంటే నేను ఎక్కువ పని చేయాలి అనుకునేటువంటి అసూయ ఉంటే అది ఆశీర్వాదకరమైనది అవుతుంది. అంతేగాని ఎదుటివాడి నాశనము కోరుకుంటే అది మన నాశనాన్నే తినేస్తుంది. కనుక ప్రియులారా, ఎంతమంది చనిపోయిన స్థితిలో ఉన్నారు ఈ రాత్రి. ఆధ్యాత్మికంగా ఎంతమంది ఈనాడు క్రైస్తవులు చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. పాపం వలన చనిపోయిన వారు ఉన్నారు, కొంతమంది దేవుని మాట వెనక చనిపోయిన వారు ఉన్నారు, దేవునికి దూరమై చనిపోయినటువంటి వారు ఉన్నారు, విగ్రహారాధన వలన చనిపోయినటువంటి వారు ఉన్నారు, దొంగ భక్తి జీవితం వలన చనిపోయినటువంటి వారు ఉన్నారు, సుఖభోగాలకు అలవాటు పడిపోయి చనిపోయినటువంటి వారు ఉన్నారు, అసూయతో చనిపోయినటువంటి వారు ఉన్నారు. అలాంటి వారితో ఒకడు నిద్రిస్తున్నాడు. ఎవరు నిద్రిస్తున్నాడు అంటే, నిద్రిస్తున్నవాడంటే ఎవరు? అప్పుడు లిటరల్గా నిద్రపోతున్నాడా, ఆత్మీయంగా నిద్రపోతున్నాడనా? అతడు కూడా ఆత్మీయంగానే నిద్రపోతున్నాడు. మీకు విషయం తెలుసా? నిద్రపోయినోడికి చచ్చిపోయినోడికి పెద్ద తేడా ఉండదు. ఒకటే ఒక తేడా ఉంటుంది, వీడికి ఊపిరాడితే దానికి ఊపిరాడదు అంతే. వీడు డీప్గా నిద్రపోతాడు, వీడి మీద నుంచి పాము ఎక్కి వెళ్ళిపోయిన వీడికి తెలియదు, వీడి పక్కన బల్లున్న తెలియదు, తేలున్న తెలియదు, వీడి ఇంట్లోకి దొంగ వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోయినా తెలియదు, నిద్రపోతుంటాడు. శవం ఉన్న దగ్గర కూడా అంతే, ఒకటే తేడా, వీడికి ఊపిరి ఉంటుంది, అక్కడ ఊపిరి ఉండదు. దేవుడు ఈ రాత్రి ఎవరిని పిలుస్తున్నాడో తెలుసా? నిద్రపోతున్న క్రైస్తవ సమాజాన్ని దేవుడు పిలుస్తున్నాడు. మృతుల నుండి లెమ్ము అని దేవుడు
పిలుస్తున్నాడు. నిద్ర అంటే ఏమిటో మీకు బైబిల్లో నుంచి కొన్ని వచనాలు నేను మీకు చూపెడతాను, దయచేసి చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనము. లూకా సువార్త కాబట్టి జరగబోవు వీటెల్లటిని తప్పించుకొని శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అన్నాడు. అంటే ప్రార్థనలేమి నిద్రపోవటము, ప్రార్థన కలిగిన వారు మెలకువగా ఉండుట అని అర్థము. ఎవరి జీవితంలో ప్రార్థన ఉండదో వారు నిద్రపోతున్నారు. ఎవరి జీవితంలో ప్రార్థన ఉంటుందో, స్తుతి ఆరాధన ఉంటుందో, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారో వారు మెలకువగా ఉన్నారని అర్థము. ప్రార్థనలేమి నిద్రలేని స్థితిలోని సూచిస్తుంది. అందుకే ప్రార్థన క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొంతమంది ప్రార్థనలు చేస్తారు, వాళ్ళ ప్రార్థన ఒక గురి కలిగి ఉండదు, వారి ప్రార్థన ఒక స్థితి కలిగి ఉండదు, వారి ప్రార్థనకు ఒక అవసరమైన స్థితి ఏంటో తెలియదు. వాళ్ళకి ప్రార్థన అయితే చేస్తారు కానీ ఎందుకు ప్రార్థన చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియని స్థితిలో ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థన చేస్తే గురి కలిగి ప్రార్థన చేయాలి. మనం ఏ అంశం కొరకు ప్రార్థన చేయాలంటే బైబిల్లో మీరు ఒక మాటను చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనములో, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము 19వ వచనములో ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమని. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈ జీవిత కాలము మట్టుకే అంటే అర్థం ఏంటి? ఈ జీవితం తర్వాత మరణం ఉంది, మరణం తర్వాత ఇంకో జీవితం ఉన్నదనే కదా అర్థం. క్రైస్తవుడు ఏ జీవితం కొరకు జీవించాలి? మరణం తర్వాత నిత్య జీవితం కొరకు జీవించాలి. కానీ ఈ జీవిత కాలము మట్టికే మన భక్తి అనుకుంటే, ఈ జీవిత కాలము మీద మనం దృష్టి పెడితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమని బైబిల్ చెప్తుంది. ఈ మాట నేను అనటం కాదు, బైబిల్ అంటుంది. అంటే మరణానికి యువతల ఈ ఆస్తుల గురించి కానీ, మరణానికి యువతల ఆశీర్వాదాల కొరకు మీరు ఎంత ప్రార్థన చేసినా పొందుకోవచ్చు, కానీ నిత్య జీవములో ఆ ప్రార్థనకు ప్రతిఫలము దొరకదు. నిత్య జీవములో ఆ ప్రార్థనకు ప్రతిఫలము దొరకాలంటే ఆత్మల సంపాదన కొరకు ప్రార్థన చేయాలి, సంఘముకు అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి, అనేకులు ప్రభు వైపు తిరుగుట కొరకు ప్రార్థన చేయాలి, దేవుని సంఘము సువార్త లేని చోట్ల కట్టబడుట కొరకు ప్రార్థన చేయాలి, అనేక దేశాల వారు దేవుని వైపు తిరుగుట కొరకు ప్రార్థన చేయాలి. అలాగ నువ్వు ప్రార్థన చేస్తే మరణం తర్వాత కొంతమంది రక్షణలోనికి వస్తారు నీ ప్రార్థన ద్వారా. ఇల్లు కొరకు ప్రార్థన చేసావు అనుకోండి, చచ్చిపోయిన తర్వాత ఆ ఇంట్లో నువ్వు ఉండవు, ఎవడో వచ్చి ఉంటాడు ఆ ఇంట్లో, ఆ ఇల్లు పరలోకానికి రాదు. ₹1,00,00,000 అకౌంట్లో వేసుకున్నావే అనుకో, ₹1,00,00,000 చచ్చిపోయిన తర్వాత అకౌంట్లో అలాగే ఉంటుంది, కానీ అది పరలోకానికి ట్రాన్స్ఫర్ అవ్వదు. అది ఆత్మల సంపాదన కొరకు, సంఘాల నిర్మాణం కొరకు, దైవ సేవకుల కొరకు మీరు ప్రార్థన చేస్తే దాని ప్రతిఫలం పరలోకములో కూడా మీకు కలుగుతుంది. అప్పుడు ఎలాంటి ప్రార్థనలు చేయాలి మీరు ఆలోచించేయండి. ఎలాంటి ప్రార్థనలు చేయాలి? కాబట్టి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే బ్రతుకున్న వారు అనేకులు రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేయాలి. అది మెలకువగా ఉండుట. స్తుతి ఆరాధన చేసిన మనం ప్రభువుకి పాటలు పాడిన ఒక అర్థవంతమైన పాటలు పాడాలి, అది కూడా మెలకువగా ఉండుట. 2003 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున నాకు మ్యారేజ్ అయింది. నేను సింగపూర్ నుంచి వచ్చాను, మా వైఫ్ కూడా సింగపూర్లోనే జాబ్ చేసేది. ఇద్దరం పెళ్ళికి వచ్చేసాం, టికెట్లు కొనుక్కొని. విశాఖపట్నంలో గుడివాడ అప్పన్న కళ్యాణ మండపంలో మాకు పెళ్ళి. మా పాస్టర్ గారు పెంతుకోస్ సంఘానికి పాస్టర్ గారు. సరే పెళ్లి జరుగుతుంది, ఇలాగే చాలామంది కూర్చున్నారు, పెద్ద కమ్యూనిటీ హాల్ అది. ఇలాగే పెద్ద స్టేజ్ వేశారు. ఆ స్టేజ్ వేసిన తర్వాత
మాకు పెళ్ళి అయిపోయింది, పెద్ద పెద్ద దండలు వేసుకొని నేను సూట్ వేసుకొని ఉన్నాను, ఆమె వైట్ కలర్ శారీ కట్టుకొని వెయిల్ వేసుకొని ఆమె కూడా కూర్చొని ఉంది. ఇలాగే ఆర్కెస్ట్రా ఒక పక్కన ఉన్నది. ఉంటే మా పాస్టర్ గారు వచ్చి రిక్వెస్ట్ చేశారు నేను ఒక పాట పాడతానని. మేమందరము స్టేజ్ మీద భార్య భర్తలు ఇద్దరం కొత్తగా పెళ్ళైన వాళ్ళు అక్కడే ఉన్నాము. ఇక్కడి నుంచి పాస్టర్ గారు పాట పాడుతూ ఒక పాట పాడాడండి. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగ వంటి జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగం. పాడొచ్చండి ఆ పాట. అప్పుడు ఆ పాడినంతసేపు నా వైపే చేపెడుతున్నాడు, ఎందుకురా పెళ్లి చేసుకున్నావు అన్నట్టు. పోనీ పాట పాడితే పాడాడు, దానికి ఒక కోరస్ వస్తుంది సంగం అంతా, ఆహా అంటే అందరు కూడా 2 చేతులు పెట్టి అనగానే పాస్టర్ గారు మైక్ ఆగిపోయిందండి. పాటలో ఆగిపోయి బ్యాటరీ అయిపోయిందని ఎత్తుక్కుంటే ఈలో మైక్ తీసుకొని మా అమ్మ పాడేసింది మిగిలిన పాట. మా అమ్మ అంత అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని అడిగాను, అయ్యా ఏంటయ్యా ఈ పాట, పెళ్లి చేసావు నువ్వే, ఈ పాట పాడవేంటి? సువార్త బాబు, వచ్చినోనికి సువార్త అని. సువార్త చెప్పినట్టు లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీడి కర్మకి పెళ్లి చేసుకోవడం అంతే, వీడి జీవితం 3 నెలలు ముచ్చట అన్నట్టు ఉంది. అంటే ఏ సందర్భంలో ఏ పాట పాడాలో కూడా తెలుసుకోవాలి. మనం ప్రభువుని స్తుతించేటప్పుడు సందర్భానుసారంగా మనం ప్రభువుని స్తుతిస్తే, ప్రభువుని ఘనపరిస్తే మనం మెలకువగా ఉన్నట్లు అర్థం. మెలకువగా ఉండినట్లు అర్థం. మెలకువగా ఉండుట అంటే ఏమిటో మీకు ఇంకొక విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 31వ వచనం మీరు చూడండి. అపోస్తుల కార్యాలు, కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి అంట. అంటే 3 సంవత్సరాలు ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు. ఏం చెప్పుచు? అపోస్తుడైన పౌలు సేవ ఎలాగుంది? బుద్ధి చెప్పుచు, బుజ్జగించుచు కాదు. ఎలాగా? బుద్ధి చెప్పుచునా బుజ్జగించుచునా? బుద్ధి చెప్పుచు 3 సంవత్సరాలు కన్నీరు కార్చి సువార్త ప్రకటించాడు. దేవుని వాక్యమును వారికి బోధించాడంట. అది మీరు మర్చిపోకుండా జ్ఞాపకమును చేసుకుని మెలకువగా ఉండుడి అంటున్నాడు. అంటే వింటున్న బోధను నెమరు వేసుకోవటము, వింటున్న బోధను గుర్తుపెట్టుకోవటము, వింటున్న బోధలో సత్యమేమిటో గ్రహించటము మెలకువగా ఉండుట అని అర్థము. మెలకువగా ఉండుట అని అర్థము. దేవునికి స్తోత్రం. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. కావున మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. చూడండి, యేసయ్య రాకడను గూర్చిన అవగాహన కలిగి ఉండుట మెలకువ. యేసు రాకడను గూర్చిన గుర్తులు, యేసు రాకడను గూర్చిన సూచనలు మనము ఎరుగకుండుట నిద్రపోవుట. యేసు రాకడను గూర్చిన అవగాహన మనకి ఎప్పుడైతే కలిగి ఉంటుందో మనం మెలకువగా ఉన్నట్లు. ఆ అవగాహన మనకి ఎక్కడ కలుగుతుందంటే దేవుని మందిరములో సేవకులు బోధించినప్పుడు, యేసయ్య రాకడను గురించి వారు మాట్లాడుతున్నప్పుడు, ఇలాంటి బహిరంగ సభల్లో దేవుని వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు నీకు మెలకువ కలుగుతుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనములో దేవుడు అనుగ్రహించు రక్షణ వస్త్రమును కాపాడుకొని మెలకువగా ఉండుడి అని రాయబడి ఉంది. దేవుని ముచ్చు వస్త్రము అంటే రక్షణ అనే వస్త్రము కాపాడుకొని మెలకువగా ఉండుడి. బట్టలను దేంతో పోల్చబడింది? బట్టలు రక్షణతో పోల్చబడ్డాయి, అంతేనా? ఇంకొకటి, మాసిపోయిన బట్టలైతే పాపముతో పోల్చబడ్డాయి, ఉతికిన బట్టలైతే రక్షణకు సాదృశ్యముగా ఉన్నాయి. ఒక పుట్టుక నుంచి గుడ్డివాడు
చిరిగిపోయిన చొక్కా వేసుకొని బాగా పాతపడిన బట్టలు వేసుకొని అడుక్కుంటున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అడుక్కుంటున్నాడు. ప్రభు వెళ్ళిపోతుంటుండే యేసు ప్రభు ఆగి అతన్ని పిలిచాడంట. అప్పుడు అతడు దిగ్గున లేచి తన పై వస్త్రమును తీసి మడత పెట్టి జోబులో పెట్టుకున్నాడా. ఏం చేశాడు? పై వస్త్రం తీసి పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి మురికి బట్టలు నేను వేసుకోవసరం లేదు, ఇక్కడి నుంచి చిరిగిపోయిన బట్టలు నేను వేసుకోవసరం లేదు. నా దేవుడు నన్ను స్వస్థపరిస్తే నేను కూడా చక్కగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతానని వెళ్ళిపోయి. అంటే బట్టలు, మురికి బట్టలు పాపమునకు సాదృశ్యము, ఉతికిన బట్టలు, కొత్త బట్టలు రక్షణకు సాదృశ్యం. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న దినాల్లో తన పిఏ ఎక్కడికి వచ్చినా కంపు కొట్టేదంట. తన పిఏ వస్తే పక్కనే ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడికి పోరు బాబు. పక్కనే ఉంటే ఎప్పుడు వాడు రాగానే కంపు కొట్టేదంట. ఒకరోజు తట్టుకోలేక పిఏని అడిగింది, పిఏ ఏందయ్యా నువ్వు వచ్చినప్పుడే కంపు వస్తుంది, ఇంకెప్పుడు రాదు కంపు, ఏంటి ప్రాబ్లం, నీకు ఏదైనా జబ్బు ఉందా, నీ దగ్గర ఏమైనా దుర్వాసన వస్తుందా చెప్పు, డబ్బులు ఖర్చు పెట్టాను బాగు చేస్తానంటే, లేదమ్మగారు కంటిన్యూగా మీతో తిరిగి సాక్సులు ఉతుక్కోవట్లేదు అమ్మగారు, అదే కంపెనీ చూపించాడు అంతే. సాక్సులు ఉతుక్కోవట్లేదని దారిలో మీటింగ్ అయిపోయి వెళ్ళిపోతుంటే ఒక షాప్ దగ్గర ఆపి కారు దిగెళ్ళి కొత్త సాక్సులు కొనుక్కో అని చెప్పింది. వెళ్ళి కొత్త సాక్సులు కొనుక్కొని వచ్చాడు. మరుసటి రోజు మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ మీదకి పియా కూడా వచ్చాడు స్టేజ్ మీదకి. మరలా కంపు మామూలే, కంపు కొట్టేస్తుంది, ఇంకా కంపు కొట్టేస్తుంది. ఏమో మాట్లాడి ప్రసంగం అయిపోయిన తర్వాత పిఏ దగ్గరకు వచ్చి, ఏమయ్యా నిన్న నీకు సాక్సులు కొనిచ్చాను కదా, సాక్సులు వేసుకోలేదంటే, వేసుకున్నాను అమ్మగారు అని చూపించాడు. మరి అయినా కంపు వస్తుంది ఏంటంటే జోబులోంచి పాత సాక్షులు తీసి ఇచ్చాడట, అటొకటి ఇటొకటి. ఇదెందుకురా పట్టుకుంటే ఇంటికి వెళ్ళి ఉతుక్కుందా అనుకో మర్చిపోయాడు. కొంతమంది ఎట్లాంటి వాళ్ళంటే దేవుడు మనల్ని ఉతికేశాడు, ఆల్రెడీ తెల్లని వస్త్రముగా ఉతికేశాడు, ఇంకా పాపమును పట్టుకొని ఉంటే నువ్వు ఇంకా నిద్రపోతున్నట్లే. రేపు యేసు రాకడను గుర్చిన అవగాహన లేక నువ్వు ఎత్తబడలేని స్థితిలోనికే వెళ్ళిపోతావు. ఇప్పుడు చూడండి, నా ప్రసంగానికి ఒక కొలిక్కు తీసుకొని వస్తున్నాను, ముగింపుకి తీసుకొని వస్తున్నాను. మృతుల మధ్యన నిద్రపోతున్నాను. మృతులంటే ఎవరో 7 విషయాలు చెప్పాను, నిద్రపోతుంటే వారు ఎవరో 4 విషయాలు చెప్పాను. ఈ మృతులలో నుండి నిద్రపోయిన వాళ్ళు బయటికి వస్తే వాళ్ళకి కలిగే లాభం ఏమిటో తెలుసా? క్రీస్తు నీ మీద ప్రకాశించును అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని వెలుగు మీ మీదకి రావాలంటే, క్రీస్తు మహిమ మీ మీదకి రావాలి అనంటే, క్రీస్తు ప్రకాశము మీ గృహములలోనికి రావాలి అనంటే మీరు మృతులలో నుండి లేచి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడికి రావాలి? క్రీస్తు దగ్గరికి రావాలి. ఎక్కడికి? మీకు వెలుగు కావాలనుకో లైట్ దగ్గరికి రావాలా, ఇంకో ఎక్కడికి చీకట్లోకి వెళ్ళిపోవాలా? ఇప్పుడు మీటింగ్ పెట్టి లైటింగ్లు పెట్టారు, ప్రసంగం నేను ఎక్కడ చేసి అక్కడ అటువైపు చేస్తానని అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? అలాగే క్రీస్తు ప్రకాశం మన మీదకి రావాలి అని అంటే మృతుల్లో నుండి మొదట లేవాలి, రెండోది లేచి అక్కడే ఉండిపోకూడదు. ఎక్కడికి రావాలి అని అంటే క్రీస్తు దగ్గరకు రావాలి. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడని బైబిల్ చెబుతుంది. క్రీస్తు కనుక మన మీద ప్రకాశిస్తే, దేవుని వెలుగు నీ మీదకి వస్తే మీ పరిస్థితి ఎలాగుంటుందో అంటే 90వ కీర్తన 8వ వచనములో, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నదన్నాడు. ఏం పాపములయ్యి? బహిరంగ పాపములా? రహస్య పాపములు అంటే అర్థం ఏంటి? ఆయన చేసిన పాపము ఆడికి తప్ప ఆయన భార్యకు కూడా తెలియదు, వారి పిల్లలకి తెలియదు, వాళ్ళ సంఘ కాపుడికి తెలియదు, వారి స్నేహితులకి తెలియదు, అన్నదమ్ములకి తెలియదు, ఎవరికి తెలియదు, నాకు ఒక్కడికే తెలుసు అనుకుంటాడు. దానిని రహస్య పాపం అంట. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చాడో వీడి పాపం ఏంటో ముందుడి కనబడుతుంది. ఎవరికి తెలియదు అనుకున్నాను, నా పాపం ఏంటబ్బా ఇంత క్లియర్గా కనబడుతుంది పిక్చర్ వేసినట్లంటే, క్రీస్తు దగ్గరికి సమీపించగానే పరిశుద్ధుడైన క్రీస్తు వదనములో మన పాపము కనబడుతుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, దేవుని వెలుగు దర్శన రూపంలో మీ మీదకు వచ్చినప్పుడు, వాక్యము రూపంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు
మన పాపం ఏమిటో మనకి కనబడుతుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో యెషయా భక్తుడు అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుడి దర్శనాన్ని చూశాడు. దర్శనాన్ని చూసిన తర్వాత ఆయన ఒకటే మని కేక వేశాడు 6వ వచనములో, అయ్యో నేను పాపిని అని రొమ్ము కొట్టుకుంటూ మొదలు పెట్టాడు. ఆయన పాపి అన్న సంగతి అప్పుడు దాకా ఆయనకి తెలియదు. ఆయన ఒక ప్రవక్త, మళ్ళీ ఆయన పాపములో ఉంటున్నాడని అప్పుడు దాకా ఆయన గ్రహింపు లేదు. ఒక ప్రవక్తగా ఉన్నాడు అప్పటికే. ఇంకొక విషయం ఏంటంటే ఆయన పాపిననే కాదు, ఏ విషయంలో పాపం చేస్తున్నాడో కూడా క్లారిటీ ఉంది. అపవిత్రమైన పెదవుల గలవాడను అన్నాడు. అంటే ఆయన చేతులతో చేసే పాపము కాదు, కాళ్ళతో చేసే పాపము కాదు, పెదవులతో చేసే పాపము. పెదవులతో ఏ పాపం చేస్తారు అని సిగరెట్ కాల్చి పాపం చేయొచ్చు. పెదవులతో ఇంకే పాపం చేస్తారు, తిట్టి బూతులాడి చాడీలు చెప్పి పాపం చేయొచ్చు, రాజకీయాలాడి పాపము చేయొచ్చు. ఇట్లాంటివి మరి ఏం చేశాడో యేసయ్య గారు మనకు తెలియదు. కానీ దేవుని ముఖ కాంతిలో, దేవుని దర్శన కాంతిలో ఆయన పాపము తెలిసింది, ఏ విషయంలో పాపమో తెలిసింది. అక్కడికక్కడే ఆయన పాప పరిహారముకు మార్గము కూడా తెలిసింది. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు మీ మీద ప్రకాశిస్తే మీకు వచ్చే లాభం ఏమిటంటే మిమ్మలను పవిత్రులుగా చేస్తాడు. మీ రహస్య పాపములను కూడా కడిగి పరిశుద్ధినిగా చేస్తాడు. మోషే భక్తుడు 90వ కీర్తన రాసింది. 90వ కీర్తన రాసిన వ్యక్తి ఎవరంటే మోషే భక్తుడు. అతడు 8వ వచనంలో ఏమంటాడంటే నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి. ఎవరికి? మోషే కూడా రహస్య పాపి అని చెప్పుకుంటున్నాడు. లేదు, ఇక్కడ మోషే కూడా రహస్య పాపాలు ఉన్నాయి. చూడరా, మనం అంత కష్టపడి అరణ్యంలో ఏమి నడిపిస్తే మనల్నే తిడుతుంది. దీని దొంపదేగా అనుకున్నాడేమో మనసులో, మనకు తెలియదు. ఏమనుకున్నాడో మనకు తెలియదు. కానీ దేవుని ముఖ కాంతిలో ఎప్పుడు అనగా సీనాయి పర్వతం మీద ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దేవుని ముఖాముఖి చూసినప్పుడు ఆయన ముఖ కాంతిలో నేను రహస్య పాపములు నాలో ఉన్నాయని ఒప్పుకున్నాడు. ఆ వచనమే ప్రార్థనా పూర్వకముగా 91వ కీర్తన 8వ వచనంలో రాశాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తే పాపము నుండి విడుదల. కీర్తన 44 3వ వచనములో మనం చూస్తే విజయము కలుగుతున్నదని రాయబడి ఉంది. 80వ కీర్తన 3వ వచనము 7వ వచనము 19వ వచనం మీరు చూస్తే క్రీస్తు వెలుగులో రక్షణ కలుగుతున్నదని వ్రాయబడి ఉన్నది. పరమగీత గ్రంథము 6వ అధ్యాయములో సంఘాన్ని చంద్రబింబమంత అందము గలదానవు అన్నాడు. చంద్రుడు ప్రకాశవంతుడు కాడు అని యోబు గ్రంథంలో రాయబడి ఉంది. ప్రకాశము కాని చంద్రుడికి రాత్రిపూట వెన్నెలగా ఎలా కనబడుతున్నాడంటే సూర్యకాంతి చంద్రుడి మీద పడి ప్రతిబింబముగా రాత్రులు. అందరూ కూర్చుందాం, ఎవరు కదలకండి. దేవుని వాక్యము కొద్ది సమయం మాత్రమే నేను చెప్తాను, కాస్త శ్రద్ధగా విందాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మధ్యలో కరెంటు పోయి అంతరాయం కలిగింది. అప్పుడప్పుడు మన సెల్ ఫోను లోడ్ ఎక్కువైపోయి హ్యాంగ్ అయిపోయి ఆగిపోతుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని ఆపి రీఫ్రెష్ చేస్తాం. అలాగే మనం ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ అయ్యాం. దేవునికి స్తోత్రం. సో ఇంకొక గంట ప్రసంగం మనం వినొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఇంట్లో చిన్న టేప్ రికార్డ్ ఉండేది చాలా నా చిన్నప్పుడు. అదేంటంటే వస్తూ ఆగిపోయేది అనమాట. వస్తూ ఆగిపోతే అది మళ్ళా రావాలంటే దాన్ని ఏం చేసేవాడంటే మా నాన్న దాన్ని పట్టుకొని ఒకటి కొట్టేవాడు. మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయేది. ఒకవేళ ప్రసంగం ఆగి మరలా తిరిగి వినటం మీకు కష్టమైతే మీరే కొట్టుకోండి, పక్కన వాళ్ళు కొడితే బాగుండదు. కాబట్టి అప్పుడు మీరు రీఫ్రెష్ అయిపోతారు. చక్కగా దేవుని వాక్యమును మీరు కంటిన్యూగా వినొచ్చు. రహస్య పాపములు దేవుని ముఖ కాంతిలో
కనబడతాయి. అంటే మీ హృదయములో దాగి ఉన్న పాపములు అని అర్థము. మీ హృదయము లోపల ఉన్న పాపాలు మీకు తప్ప ఇంకెవరికి తెలియవని అర్థము. అట్లాంటి రహస్య పాపాలు ఒకవేళ ఈ రాత్రి ఇలా ఇక్కడున్న వారిలో ఎవరిలోనైనా ఉంటే మీకు ఎంత ప్రమాదమో తెలుసా? దేవుడు మీ ప్రార్థన ఆలకించడు, దేవుడు మీ మొర్రలు ఆలకించడు. ఎందుకంటే 66వ కీర్తన 18వ వచనములో పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు మీ మనవి ఆలకింపకపోవును అని రాయబడి ఉంది. పాపమును మీ హృదయముందు లక్ష్యము చేస్తే, అలక్ష్యము చేస్తే, అది దాన్ని పట్టించుకోకుండా దాన్ని విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు మీ ప్రార్థనలు ఆలకించడని. నీ హృదయంలో ఉన్న పాపము నొప్పుకోకపోతే నీ ప్రార్థన కూడా దేవుడు వినడు, నీ ప్రార్థన కూడా దేవుడు వినడు. కాబట్టి దేవుని ముఖ కాంతిలో రహస్య పాపములు కనబడితేనే, రెండవది 44వ కీర్తన 3వ వచనంలో విజయము కలుగుతుంది. 80వ కీర్తన 3వ వచనము 7-19లో మనము చూస్తే ఆయన ముఖకాంతిలో రక్షణ కలుగుతున్నదని రాయబడి ఉంది, రక్షణ కలుగుతుందని. 119వ కీర్తన 135వ వచనములో మనము గమనిస్తే దేవుని కట్టడలను బట్టి మనకు దీవెనలు కలుగుతున్నాయని రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కాంతి మన మీద ప్రకాశింపజేయాలనుకుంటున్నాడు. సూర్యుని కాంతి చంద్రుడి మీద పడి చంద్రుడు అలా ప్రకాశిస్తున్నాడో, నీతి సూర్యుడైన యేసు ముఖ కాంతి, యేసు వాక్యమును కాంతి, యేసు పరిశుద్ధతనే కాంతి, యేసు కృపాకాంతి మన మీద ప్రకాశించాలంటే మృతులలో నుండి లెమ్ము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈనాడు ఎంతమంది మృత స్థితిలో ఉన్నారు, ఎంతమంది మృతుల పక్కన పడుకునే స్థితిలో ఉన్నారు, ఎంతమంది క్రీస్తు ప్రకాశము కలిగి ప్రకాశిస్తున్నారు. 3 గుంపులు కనబడుతున్నాయి ఆ వచనంలో. 1 మృతులు, 2 నిద్రపోతున్నారు, 3 క్రీస్తు ప్రకాశం కలిగిన వాళ్ళు. మొత్తం 3 గుంపులు కనబడుతున్నాయి. ఈ 3 గుంపుల్లో ఏ గుంపుకు సంబంధించిన వ్యక్తులుగా మీరు జీవించాలనుకుంటున్నారో మీరే ఆలోచన చేసుకొని మీరందరూ లేచి నిలుచుంటే ప్రార్థన చేసుకుందాం. మనమందరము కూడా ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ క్రీస్తు మీ మీద ప్రకాశించాలి అనంటే, నా మీద కానీ, సేవకుల మీద కానీ, మీ మీద కానీ, మీ కుటుంబాల మీద కానీ క్రీస్తు ప్రకాశము మీకు కలిగి ఉండాలంటే మృతపు స్థితిలో నుంచి బయటికి రావాలి. మృతుల పక్క నుండి నీవు బయటికి రావాలి. లెమ్ము, తేజరిల్లుము అని బైబిల్ చెబుతుంది. అంటే అర్థం ఏమిటో తెలుసా? నీవు లేవలసిన స్థితిలో నుంచి నిన్ను లేవమని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడే క్రీస్తు ప్రకాశము మీ మీదకు వస్తుంది, నీ పిల్లల మీదకు వస్తుంది, నీ భార్య మీదకు, నీ భర్త మీదకు, నీ కుటుంబం మీదకు క్రీస్తు ప్రకాశం వస్తుంది. ఈ రాత్రి అందరూ లేచి నిలుచుందాము, అందరూ లేచి నిలుచుందాము. హల్లెలూయా. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కొద్ది సమయం మీరు కళ్ళు కూడా మూసుకునండి. దేవుని ముఖకాంతిని చూడటానికి ప్రయత్నం చేయండి. మనకి ఎన్ని ఆటంకాలు కలుగుతున్నాయో అక్కడ దేవుని కార్యము జరుగుతుంది. నేను వచ్చేటప్పుడు ఆటంకం కలిగింది, ఇప్పుడు పిఏ సిస్టమ్ ఆటంకం కలిగింది పవర్ ప్రాబ్లం వల్ల. అయినా దేవుని కార్యము జరుగుతుంది. ఇక్కడున్న వారందరి మీదకి క్రీస్తు ప్రకాశము రావాలనే దేవుడు ఈ వర్తమానమును, ఈ ఉదయకాలమున నేను ప్రార్థించినప్పుడు నాకు అనుగ్రహించాడు.
క్రీస్తు నీ మీద ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి పాడేదను ప్రతిదినము, స్తుతి పాడుటేనా కతిశయము. స్తుతి పాడేదను ప్రతిదినము, స్తుతి పాడుటేనా కతిశయము. ధవలవారుడా మనోహరుడా రత్నవారుడా నా ప్రియుడా. ధవలవారుడా మనోహరుడా రత్నవారుడా నా ప్రియుడా. స్తుతి పాడేదను ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడేదను ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాము. క్రీస్తు ప్రకాశము మీ మీదకి రావాలి అనుకున్నటువంటి వారు, క్రీస్తు వెలుగుల మీదకి రావాలనుకున్నటువంటి వారు ప్రార్థన చేస్తూ ఉండండి.
పరలోకమందున్న తండ్రి, ఈ యొక్క ఆత్మతో నింపండి నాయన. ఇక్కడ ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ సేవకులకి కూడా మీ ముఖ కాంతి వారి మీద ప్రకాశించు. గొప్ప దీవెనలు కలుగునుగా, ఆశీర్వాదములు కలుగునుగా. లేని నన్ను స్తుతి చేసినావే, మృతి ఉండి నన్ను బ్రతికించినావే. మతి లేని నన్ను స్తుతి చేసినావే, మృతి ఉండి నన్ను బ్రతికించినావే. పూర్ణమై పాడెదా దేవా, పతివని పొగడెదా ప్రభువా. లతనై పాడెదా దేవా, పతివని పొగడెదా ప్రభువా. నవనవానుడా మనో అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ నవనవానుడా నా ప్రియుడా. నవనవానుడా మనోహరుడా, రత్నవానుడా నా ప్రియుడా. స్తుతి పాడెదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడెదనే ప్రతిదినము, స్తోత్రం స్తోత్రం చప్పట్లు కొడుతూ ప్రభువును కనపరచు. అతిశయము. నవనవానుడా మనోహరుడా, రత్నవానుడా నా ప్రియుడా. నవనవానుడా మనోహరుడా, రత్నవానుడా నా ప్రియుడా. నవనవానుడా మనోహరుడా, రత్నవానుడా నా ప్రియుడా. నవనవానుడా మనోహరుడా. స్తోత్రం స్తోత్రము తండ్రి, పరిశుద్ధులకు తండ్రి. ఓ దేవ స్తోత్రం. అద్భుతుల, ఆశ్చర్యకరుడ, ఆలోచనకరుడ. ఓ స్తోత్రములు. ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి. స్వస్థత ఎవరికి అవసరమో వారికి స్వస్థత దయచి, ఆరోగ్యం ఎవరికి అవసరమో వారికి ఆరోగ్యము దయచి. నీ కృపతో నింపండి, నీ ఆత్మతో నింపండి. నీ ప్రకాశము వారి మీదకి వచ్చునుగా. ఇక్కడున్న ప్రతి బిడ్డ మీదకి నీ పరిశుద్ధాత్మ వెలుగు వచ్చునుగాక. ఆమేన్. మృత స్థితి తొలగునుగాక, నిద్రమత్తు తొలగునుగాక. ఆధ్యాత్మిక జీవితంలో వెలుగు కలిగి, మెలకువ కలిగి, నీ ప్రకాశము చేత ఈ ప్రజలందరూ దీవించబడుదురుగాక. చప్పటి కొడి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. దగ్గరగా చప్పటి కొడి దేవుని మహిమపడతాము. దేవా, నీ వెలుగు వీరి మీదకి వచ్చునుగాక, ఇక్కడ ఉన్న వారందరి మీదకి వచ్చునుగాక. ఆర్థిక అవసరతలు తీర్చబడునుగాక, ప్రతి అవసరత తీర్చబడునుగాక. ఆమేన్. ఈ సంఘానికి, ఈ పరిచర్యకు, ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక వాగ్దానము చెబుతున్నాడు. పిలిపిలకు రాసిన పత్రిక జాగ్రత్తగా విని ఇంటికి వెళ్ళాక చదువుకోండి. పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును నేను తీరుస్తానంటున్నాను. ఆమేన్. ఇక్కడున్న ప్రతి ఒక్కరి మాట పట్టుకొని ప్రార్థన చేయండి. సేవకులు ప్రార్థన చేయండి. మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తున్నాడు. నా ప్రతి అవసరమును దేవుడు తీరుస్తున్నాడు. రేపు నాకు ఏది అవసరమో దేవుడు అది నాకు తీరుస్తున్నాడు. రేపు మీకు ఏది అవసరమో దేవుడు అది తీరుస్తున్నాడు. ఇది దేవుడు ఈ సభల్లో 2వ దినమున ఇచ్చిన వాగ్దానము. క్రీస్తు మహిమలో తీరుస్తానంటే క్రీస్తు మహిమ వెలుగు, వెలుగు. ఆ వెలుగులో మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తున్నాడు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వాక్యమును ప్రకారముగా వీరిని బలపరచమని, ఆశీర్వదించమని
ఈ సభలు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. రేపు దినముందు జరగబోయే సభను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ సేవకుడు విజయరాజు గారు ప్రయాస అంతటికి రెట్టింపు ప్రతిఫలము, 1000 ప్రతిఫలము సమృద్ధిగా దయచేయండి. ఇదిగో సేవకుడైన యోనా గారికి, ఇంకా సేవకులైన వారికి అందరికీ మీ ఆశీర్వాదములు దయచేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితములలో కూడా అయా మీ ప్రకాశము చేత నింపి వారి ప్రతి అవసరతను కూడా తీర్చమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.